ఈ రోజు మన వీడియోలో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ టాప్ 10 AI టూల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. అది టెక్స్ట్ టు ఇమేజ్ అవ్వచ్చు, టెక్స్ట్ టు వీడియో అవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ టు మనకి ప్రెజెంటేషన్ అవ్వచ్చు. ఇలా వివిధ రకాల AI టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్న AI టూల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ కంటెంట్. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి ఫ్రీ టూల్స్ ఉన్నాయి, బట్ పేడ్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ రెండు కూడా మీకు చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు AI తెలుగు. మన AI తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన AI తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ AI టూల్ అయితే మాత్రం ఎవరైతే టెక్స్ట్ టు ఆడియో కావాలంటే వీళ్ళకి సరైన టూల్ అనమాట. అదే మనకి 11 labs.io అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని టెక్స్ట్ టు స్పీచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ జస్ట్ మీరు ఇక్కడ కంటెంట్ ఇస్తే చాలు. కంటెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ పర్టికులర్ వాయిస్ కావాలనుకుంటున్నారో ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఎమిలీనా, బ్రెయినా, థామస్, లెగసీ, ఇలా డిఫరెంట్ మనకి కావాల్సిన ఆడియో పర్సన్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జనరేట్ స్పీచ్ మీద ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ నేను ఎమిలీని సెలెక్ట్ చేస్తున్నాను. ఎమిలీని సెలెక్ట్ చేసి నేను జనరేట్ ప్రీస్ మీద ప్రెస్ చేస్తున్నాను. కేవలం మీకు ఒక 10 to 15 సెకండ్స్లో ఆడియో జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన ఆడియోని ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ప్లే అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఆ ఆడియోని ప్లే చేస్తాను. Are you curious about a career as a generative AI engineer? A Gen AI engineer is a specialist who develops AI models that can generate. చాలా రియలిస్టిక్ అయితే వాయిస్ వస్తుంది. ఎవరైతే టెక్స్ట్ టు ఆడియో కావాలి, హ్యూమనిస్టిక్ ఆడియోస్ కావాలంటే మాత్రం బెస్ట్ AI టూల్ అని చెప్పుకోవచ్చు. నేను మీకు చెప్పబోయే ప్రతి AI టూల్ సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే మనం చేసాం మన ఛానల్లో. దాని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అంటే స్టార్టింగ్ ట్యూటోరియల్ నుంచి కూడా మీకు చెప్పడం అనేది వీడియో పెద్ద లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ వరకు చెప్తున్నాను. బట్ ఎలా లాగిన్ అవ్వాలి అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా కింద లింక్స్ అయితే ఇస్తాను, అది చూడండి. ఇక సెకండ్ టూల్ వచ్చేసరికి ఎవరికైతే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు, బట్ కేవలం నేను స్క్రిప్ట్ కూడా రాయను, కేవలం ఒక టాపిక్ ఇస్తే చాలు. ఆ టాపిక్ని బట్టి స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవాలి, వీడియో కూడా అదే జనరేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టూల్. ఆ టూల్ పేరే ఇన్వీడియో AI. ఇన్వీడియో AI కూడా సేమ్ అదే అండి. మీరు ఇన్వీడియో AI వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఈ బాక్స్లో మిమ్మల్ని టాపిక్ అడుగుతుంది అనమాట. ఒక టాపిక్ ఇస్తే చాలు, అదే జనరేట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాప్ 3 ఫ్యాక్ట్స్ అబౌట్ సైన్స్ అని చెప్పి నేను టాపిక్ ఇచ్చాను. ఇక్కడ నేను యూట్యూబ్ ఎక్స్ప్లెయినర్ అనే ఒక ఆప్షన్స్ మీకు ఏది కావాలంటే దానికి కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మరింత ప్లగ్గిన్స్ ఉంటాయి, బట్ మీరు జస్ట్ టాపిక్ ఇచ్చేసాను అనమాట. టాప్ 3 ఫ్యాక్ట్స్ అబౌట్ సైన్స్. ఇంకేమి ఇవ్వలేదు నేను. అదే అనలైజ్ చేసుకుంటుంది, అదే స్క్రిప్ట్ రాసేస్తుంది, అదే మనకి వీడియో కూడా జనరేట్ చేసేస్తుంది. సో ఇదే చూసారా సైన్స్, దానికి సంబంధించిన ఆడియన్స్ ఎవరు, స్టూడెంట్స్, లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అన్ని అదే సెలెక్ట్ చేసుకుంది కేటగిరీస్. దాని తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదే స్క్రిప్ట్ రాస్తుంది, దాని తర్వాత ఆడియో జనరేట్ చేస్తుంది, దాని తర్వాత దానికి సంబంధించిన ఫుటేజ్ చేస్తుంది, ఫైనల్గా ఎడిట్ చేసి మనకి వీడియోని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్ వీడియో అనేది మనకి వాటర్ మార్క్స్తో అవుట్పుట్ వీడియో వస్తుంది. మీరు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మాత్రం దీనికి లైసెన్స్ ఫైల్స్ ఉంటాయన్నమాట. మీరు డబ్బులు పే చేస్తేనే ఆ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఆ వీడియో అయితే విందాం. Why do 70% of people find these science facts absolutely mind-blowing? Ready to join them? Let's dive in. Fact number 1. Did you know that a single strand of human DNA, if stretched out, would be about 2 meters long? That's taller than most people. సో చూసారుగా, ఇలాగ మనకి ఇన్ని వీడియో నుంచి అయితే మన వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టూల్ అయితే మాత్రం ప్రజెంట్ బాగా పాపులారిటీ సంపాదించుకున్న AI టూల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇమేజెస్ లైవ్లోకి తీసుకొచ్చిన ఇమేజెస్ కానీ లేకపోతే టెక్స్ట్ టు రియలిస్టిక్ వీడియోస్ కింద కానీ ఎక్కువ మంది యూజ్ చేస్తున్న AI టూల్ ఏదైనా ఉందంటే అది klingai.com అనమాట. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఇమేజ్ చూడండి. ఇది యాక్చువల్గా నేను క్రియేట్ చేసింది ఇమేజ్, ఎటువంటి ఇమేజ్ కూడా లేదు, ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ అంటే ఆ పర్టికులర్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇంకోండి, ఇది కూడా నేను జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ జనరేట్ చేసిన వీడియో అనమాట. సో klingai.aiలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో. మీరు టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమి అవుట్పుట్ కావాలో అది ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇమేజ్ టు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ టు వీడియో యూజ్ చేయాలి. సో ఇమేజ్ టు వీడియోలో నేను జనరేట్ చేసిన ఒక వీడియో మీకు శాంపుల్ చూపిస్తాను. యాక్చువల్లీ ఒక ఇమేజ్ని కాస్త వాళ్ళ పాత ఫ్రెండ్స్ వీడియో కింద జనరేట్ చేస్తుంది అనమాట.
సో అలా కూడా మీరు జనరేట్ చేయొచ్చు. వాళ్ళు ఇమేజ్ ఇచ్చేసి జనరేట్ మీద ప్రెస్ చేస్తే చాలు, ఆ ఇమేజ్ కాస్త వీడియో కింద జనరేట్ అయిపోతుంది. ఇలా ఇంకా నేను అలాంటివి కూడా జనరేట్ చేశాను. ఇప్పుడు ఇలియానా ఫోటో, జస్ట్ ఇలియానా సంబంధించిన ఫోటో ఇస్తే చాలు, ఆ ఫోటో రియలిస్టిక్గా ఆమె అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టుగా వీడియో కింద జనరేట్ అయిపోయింది. ఇవన్నీ కూడా క్లింగ్ ఏఐతో జనరేట్ చేసింది. సో మీరు క్లింగ్ ఏఐకి సంబంధించిన మేము ఇంకా ట్యూటోరియల్ వీడియో కూడా చేస్తాం, అది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం, చూడండి. ఇక నెక్స్ట్ పాపులర్ టూల్ వచ్చి మెటా ఏఐ అనమాట. ఈ మెటా ఏఐ టూల్ విషయానికి వస్తే ఇది ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్ అని చెప్పొచ్చు. మీకు కోడ్ జనరేషన్ కోసం అవ్వచ్చు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ జనరేట్ చేసేస్తుంది, ఇమేజెస్ జనరేట్ చేసేస్తుంది. నథింగ్ బట్ ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్ అనమాట. మీకు కావాలంటే సింపుల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. హూ ఆన్ ద ఒలింపిక్స్ 2024 అని చెప్పి నేను టైప్ చేశాను. మనకి ఏమని చెప్పి చూద్దాం. సో 2024 సంవత్సరం ఒలింపిక్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెలిచిందని చెప్తున్నారు. అలానే దాని తర్వాత చైనా ఈ పొజిషన్స్ ఇచ్చి ఫైనల్గా ఇండియాకి 6 మెడల్స్ వచ్చినాయని కూడా చెప్తుంది. సో ఇలాగా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం మీరు ఇమేజెస్ కావాలంటే జనరేట్ చేయొచ్చు, కోడ్ కూడా జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి గివ్ మీ పైథాన్ కోడ్ ఫర్ ఆడ్ నెంబర్స్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చాను, క్షణాల్లో మనకు కోడ్ వచ్చేసింది. ఇంతేకాదు మీరు కావాలంటే ఇమేజెస్ని కూడా జనరేట్ చేయొచ్చు. సో నేను యాక్చువల్లీ ఇందాక వీడియో స్టార్ట్ చేసే ముందు నేను టెస్ట్ చేశాను. ఏ మిస్టీరియస్ ఐలాండ్ ఇమేజ్ అని ఇస్తే మనకి ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. మనకి డిఫరెంట్ కంటెంట్స్ జనరేట్ చేయడం కోసం మనం మెటా ఏఐని కూడా యూజ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ యూజ్ చేస్తున్న టూల్లో మెటా ఏఐ కూడా ఒకటి. ఇంట్రడక్షన్ అవసరం లేదు ఈ ఏఐ ధీరుడికి, అదే చాట్ జీపీటీ అనమాట. అసలు నిజంగా ఏఐ టూల్స్ కానీ ఏఐని కానీ మనందరికీ పరిచయం చేసిన చాట్ జీపీటీ అని చెప్పాలి. సో చాట్ జీపీటీ గురించి నాకు తెలిసి మీకు కూడా పరిచయం అవసరం లేని ఏఐ టూల్ అవ్వచ్చు, బట్ స్టిల్ చెప్పాల్సిందే. చాట్ జీపీటీని మన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. దాని తర్వాత మీకు టెక్స్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే టెక్స్ట్ సంబంధించిన ఏమైనా డౌట్స్ అడగచ్చు, ఫ్యాక్ట్స్ అడగచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎక్స్ప్లోర్ జీపీటీస్ అనే ఒక ట్యాబ్లో డిఫరెంట్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ లేకపోతే క్యాన్వా సంబంధించిన ఇంటిగ్రేషన్, ఇలా డిఫరెంట్ ఇంటిగ్రేషన్, వెబ్సైట్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి. మీరు కేవలం ప్లగ్గిన్స్ వాడుకోవచ్చు, బట్ ప్లగ్గిన్స్ వాడితే మాత్రం దానికి డబ్బులు అయితే మీరు కట్టాల్సిందే. బట్ ఫ్రీ వర్షన్లో అయితే ప్రజెంట్ చాట్ జీపీటీ 4 వర్షన్ అయితే లిమిటెడ్ యూసేజ్ లభిస్తుంది. బట్ మీరు దాని తర్వాత యూస్ అయిపోయిన తర్వాత 3.5 వర్షన్లోకి వెళ్తారు. ఉదాహరణకి ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ ఫర్ మై ప్రజెంటేషన్ అని ఒక టాపిక్ వచ్చింది కదా, అదే మనం చూద్దాం. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి నేను ఆ టాపిక్ ఇచ్చాను అనమాట. సో జనరేట్ ఇమేజ్ ఆఫ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ నేను ఇచ్చేసాను. ఆటోమేటిక్గా చాట్ జీపీటీ ఇప్పుడు ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. యాక్చువల్గా ప్రీవియస్గా చాట్ జీపీటీ ఇమేజ్ జనరేట్ చేసేది కాదు, దానికి పేమెంట్ తీసుకునేది. బట్ ఇప్పుడు ఫ్రీగానే జనరేట్ చేసేస్తుంది, అంటే కొన్ని లిమిటెడ్ అనమాట. అంతేకాదు చాట్ జీపీటీని ఎక్కువగా ఎటువంటి యూజర్స్ యూజ్ చేస్తున్నారు అంటే కోడింగ్ కోసం ఎవరైనా డౌట్స్ ఉంటే ఆ కోడింగ్ సంబంధించిన రిలేటెడ్ డౌట్స్ అన్ని కూడా చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా టెక్స్ట్ సంబంధించిన కంటెంట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తున్నారు, తక్కువగా ఇమేజెస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇటువంటి జనరేటివ్ ఏఐ టూల్స్లో ఎక్కువ మంది యూజ్ చేస్తున్న ఏఐ టూల్ అనేది చాట్ జీపీటీ అని చెప్పాలి. సో ఇలాగా మనకి ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, ఇలా డిఫరెంట్గా కూడా చాట్ జీపీటీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి క్లౌడీ ఏఐ అనమాట. యాక్చువల్గా చాట్ జీపీటీ ఎంత పాపులరో దాంతో పాటుగా క్లౌడీ ఏఐని ఎక్కువగా కోడింగ్ యూజ్ చేసే వాళ్ళు అయితే ప్రజెంట్ వాడుతున్న వాటిలో క్లౌడీ ఏఐ కూడా ఉందన్నమాట. సో మీరు కావాలంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది యూజ్ చేసిన ఏఐ టూల్. ఉదాహరణకి సో నేను జస్ట్ గివ్ మీ శాంపిల్ ఎస్క్యూఎల్ కూడా నేను అడిగాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. యాక్చువల్గా ఈ క్లౌడీ ఏఐలో కూడా మనం ఇమేజ్ ఇన్పుట్ కింద ఇచ్చి ఇమేజ్కి సంబంధించిన డౌట్స్ కూడా అడగచ్చు, దాంతోపాటుగా టెక్స్ట్ క్వైరీస్ అడగచ్చు, కోడింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇలా మల్టిపుల్ యూసేజ్ కింద అయితే మనకి క్లౌడీ ఏఐ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ప్రీవియస్గా టైప్ చేసింది ఏంటంటే ఎసెన్షియల్ ఏఐ టూల్ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పి నేను ఒకటి అడిగితే దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చింది. సో చూడండి, కన్వర్ట్ ది డిజైన్ టు రియాక్ట్ కాంపోనెంట్ అని చెప్తే రియాక్ట్లో దానికి సంబంధించిన ఆ పేజ్ని రియాక్ట్ కింద జనరేట్ చేసి ఇచ్చింది. ఇలాగ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో దానికి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది క్లౌడ్ ఏఐ గురించి. ఇక నెక్స్ట్ ఇమేజ్ పరంగా అయితే మాత్రం ప్రెజెంట్ వన్ ఆఫ్ ది పాపులర్ ఏఐ టూల్ వచ్చి లీనార్డో ఏఐ అనమాట. సో ఫ్రీగా మనకి క్రెడిట్స్ వస్తాయి. ఇవి కూడా మనకి ప్రతిరోజు కూడా క్రెడిట్స్ అనేవి మళ్ళీ కొత్తగా రీఫ్రెష్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే లీనార్డో ఏఐలోకి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా టైప్ చేస్తే అది రియలిస్టిక్గా అప్పటికప్పుడు ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎన్నైనా ఇప్పుడు ఉదాహరణకి ఏ రెడ్ అనగానే రెడ్ వచ్చింది చూసారా, ఏ రెడ్ టేబుల్. సో అలా లైవ్లో మనకి ఇమేజెస్ వస్తూనే ఉంటాయి అనమాట. మీరు కావాలంటే మళ్ళీ దీన్నే రెడ్ టీ షర్ట్ ఇలా మారిపోయింది చూసారా. మీరు ఇంకా దాన్ని ఇంకా మార్చుకోవచ్చు. సో ఏబీసీ అంటే ఏబీసీ,
సో బాల్ అండ్ డాల్ అంటే బాల్ ఇలాగా డిఫరెంట్ అనమాట. అసలు నిజంగా వన్ ఆఫ్ ద పాపులర్ ఏఐ టూల్స్. ఇప్పుడు ఉచితంగా మనకి ఎక్కువగా క్రెడిట్స్ ఇచ్చే ఏఐ టూల్లో మనకి లీనార్డో ఏఐ ఉంటుందన్నమాట. సో మీరు లైవ్ జనరేషన్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ టూల్ ఇప్పుడు లీనార్డో ఏఐలో. సో మనకి జనరేట్ చేసుకోవడం, అదే ఆ వచ్చిన ఇమేజ్ని అప్పటికప్పుడు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఏఐ టూల్లో మరొక పాపులర్ టూల్ ఇమేజ్ జనరేషన్ కోసం మిడ్ జర్నీ అనమాట. అంటే ఇమేజ్ జనరేషన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీలో మిడ్ జర్నీ అనమాట. కాకపోతే మిడ్ జర్నీ వచ్చి ఫ్రీ టూల్ కాదు, ఇది పెయిడ్ టూల్ అనమాట. మిడ్ జర్నీలో జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ. సో ఇన్ కేస్ మీరు మిడ్ జర్నీలో ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మాత్రం ఇక్కడ సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మీరు జాయిన్ ప్రెస్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇమేజ్ జనరేట్ చేస్తారు. బట్ డోంట్ వరీ, మనకి యాక్చువల్లీ దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, అదే ఫ్లక్స్ ఏఐ అనమాట. సో ఫ్లక్స్ ఏఐని మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేసాం. సో ఫ్లక్స్ ఏఐలో మీరు ఫ్లక్స్ ఏఐ మోడల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఉదాహరణకి డార్క్ హెయిర్డ్ ఉమెన్ ఇన్ ఎర్లీ 30s పార్టీ ప్లేయింగ్ ద పియానో అనగానే ఇంత రియలిస్టిక్ ఇమేజ్ వచ్చింది. సో ఫ్లక్స్ ఏఐ మోడల్లో కూడా మనకి దీనికి ఆల్టర్నేటివ్గా అయితే ఫ్లక్స్ మోడల్ ఉంటుంది. ఫ్లక్స్ ఏఐ మోడల్లో మనకి రియలిస్టిక్ ప్రాంప్ట్స్ ఇస్తే రియలిస్టిక్ ఇమేజెస్ అయితే వస్తాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా మేము డెడికేటెడ్గా చేసాం, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో మిడ్ జర్నీని నేను యూజ్ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఈ ఫ్లక్స్ ఏఐ మోడల్ అయితే యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఏఐ మోడల్స్లో వన్ ఆఫ్ ది పాపులర్ ఏఐ మోడల్ రన్వే ఎంఎల్ అనమాట. సో రన్వే ఎంఎల్లో ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే ఇమేజ్ టు వీడియోని జనరేట్ చేయడం కానీ, లేకపోతే టెక్స్ట్ టు వీడియోస్ని జనరేట్ చేయడం కోసం ఎక్కువగా రన్వే ఎంఎల్ అయితే యూజ్ చేస్తారు. నేను యాక్చువల్గా రన్వే ఎంఎల్ యూజ్ చేసిన ఒక వీడియో చూపిస్తాను, మీకు దాన్ని బట్టి ఐడియా వచ్చేస్తుంది. సో మీరు రన్వే ఎంఎల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, జనరేటివ్ వీడియో. సో జనరేటివ్ వీడియో అంటే మీకు ఇక్కడ ఏం ఆప్షన్ ఉండదు, మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట, ఇక్కడ టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇదొక ఫీచర్ ఇది. అలానే వీడియో టు వీడియో. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో ఇన్పుట్ ఉంటే ఆ వీడియోని ఇచ్చి ఇక్కడ ఇన్పుట్ ప్రెస్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. దాని నుంచి మీరు ఏమైనా మాడిఫికేషన్ చేస్తే ఇక్కడ ఆ వీడియో జనరేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేటివ్ ఆడియో, టెక్స్ట్ టు ఇమేజ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇందులో పాపులర్ ఏంటంటే వీడియో టు వీడియో అనే ఫీచర్. ఇందులో నేను జనరేట్ చేసిన మోడల్స్ కూడా చూపిస్తాను. సో జనరేటివ్ వీడియో నేను జనరేట్ చేసిన అసెట్స్ ఇవేది. సో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక వాచ్ సంబంధించిన జస్ట్ ఒక నార్మల్ ఇమేజ్ని నేను ఇన్పుట్గా ఇస్తే ఆ వీడియో అవుట్పుట్ జస్ట్ ఒక ఇమేజ్ని వీడియో కింద ఇంత రియలిస్టిక్గా జనరేట్ చేస్తుంది. సో ఇలాగా రియలిస్టిక్గా మనకి ఇమేజెస్ నుంచి వీడియోస్ కావాలంటే రన్వే ఎంఎల్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి ప్రజెంటేషన్, ఎవరైతే ఏ ప్రజెంటేషన్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ టూల్ ఇది అనమాట. అదే స్లైడ్స్ అనమాట. ఇది ఏంటంటే మీకు ఇనీషియల్గా గూగుల్ సంబంధించిన అకౌంట్ అయితే ఉండాలి. సో గూగుల్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ అనేది మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. ఆ ఎక్స్టెన్షన్ పేరే స్లైడ్స్ ఏఐ. సో స్లైడ్స్ ఏఐ అనే ఒక ఎక్స్టెన్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఆ స్లైడ్స్ ఏఐ ఇంటిగ్రేట్ చేసి మీ జీమెయిల్ ఐడి అకౌంట్లో అప్పుడు మీరు జనరేట్ న్యూ స్లైడ్స్ మీద ప్లస్ చేసి మీరు ప్రజెంటేషన్ని డైరెక్ట్గా స్క్రాచ్ నుంచి ప్రజెంటేషన్ను జనరేట్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనలో ప్రజెంటేషన్ అడుగుతుంది కదా, జస్ట్ మీరు ఏం టాపిక్ ఇస్తే ఆ టాపిక్ని ఇక్కడ జనరేట్ చేసేస్తుంది. క్రియేట్ ఏ ప్రజెంటేషన్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ఏ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ప్రజెంటేషన్ ఎలా జనరేట్ చేస్తుందో. సో చూసారా, మనకి ఏ సంబంధించిన ఒక ప్రజెంటేషన్ అయితే వచ్చేసింది. ఈ పర్టికులర్ స్లైడ్ మనకు ఓకే అనుకుంటే ఏ విల్ రెవెన్యూస్ ఇండస్ట్రీ లైక్ హెల్త్ కేర్ ఎలా ప్రజెంటేషన్ ఒకటి వచ్చింది కదా, నాకు ఇది ఓకే అంటే ఇన్సర్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రాంప్ట్ నేను ఇంకొకటి ఇచ్చి ఇంకొక స్లైడ్ జనరేట్ చేయమంటే స్లైడ్ జనరేట్ చేస్తుంది. ఇలా ఓవరాల్గా ప్రజెంటేషన్ అనేది మీరు ఒక టాపిక్ ఇస్తే చాలు ఆ ప్రజెంటేషన్ ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. మీ టైము మళ్ళీ రెండు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎక్స్టెన్షన్ ఇది, బట్ కొంచెం లిమిట్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పే ఏ టూల్ వచ్చి సింథేషియా అనమాట. సింథేషియాని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నట్టండి, వీళ్ళందరూ కూడా ఏ మోడల్స్ అనమాట. ఇప్పుడు ఈ జాస్ అని మాట్లాడుతుంటే ఇది యాక్చువల్గా ఏ మోడల్స్. Hey, I'm Alex, one of Synthesia's stock AI avatars. సో వన్ ఆఫ్ ది పాపులర్ ఎవరైతే రియలిస్టిక్గా ప్రజెంటేషన్స్ యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఏ మోడల్లో సింథేషియా ఉంది. బట్ సింథేషియా కంప్లీట్గా పెయిడ్ వర్షన్ అనమాట. మనకి దీన్ని ప్రైజింగ్ కూడా డైరెక్ట్గా అమౌంట్తోనే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి ఈ అమౌంట్ కూడా ఎక్కువ, మంత్లీ ఒక 1500 రూపాయలని స్టార్ట్ అవుతుంది. అప్ టు 120 minutes ఆఫ్ వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. క్రియేటర్ దీనికి సంబంధించిన ప్యాక్స్ అయితే ఉంటాయి. బట్ రియలిస్టిక్ వీడియోస్కి మాత్రం యూజ్ చేసేది సింథేషియా అనమాట. ఇవి ప్రజెంట్ మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న ఒక 10 ఏఐ టూల్స్ సంబంధించిన సమాచారం అండి. మీరు జనరేట్ చేసిన ఏ అవుట్పుట్స్ని మన ఇన్స్టాగ్రామ్లోని ఏ తెలుగు ఛానల్లో ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.